హలో ఎవ్రీవన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇంకొకసారి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు కావ్య. నేను 2025 పాస్డ్ అవుట్. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత మోడర్న్ అయినా, ఎంత జాబ్, చదువు ఇదంతా ఉన్నా కూడా ఎక్కడో ఒక పాయింట్లో ప్రతి దానికి ఆ వెంకటేశ్వర స్వామి అయితే గుర్తొస్తూ ఉంటారు. అలా నాకు నా జీవితంలో ప్రతి కష్టం వెనుక, ప్రతి సంతోషం వెనుక నేను అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువ నమ్మేదైతే ఆ వెంకటేశ్వర స్వామిని. ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అంటే, మీ అందరికీ తెలియకపోవచ్చు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఇది. ఏంటంటే, తిరుమలలో మనం జనరల్గా శ్రీవాణి దర్శనానికి 10,000 రూపాయలు చెల్లించినట్లయితే కనుక మనకి మొదటి గడప దర్శనం అయితే ఇస్తున్నారండి. కాకపోతే మనం డబ్బుతో కాదు, మన భక్తితో కూడా ఇప్పుడు మొదటి గడప దర్శనం చేసుకునే అదృష్టం అయితే ఒక రూపం అయితే మనకుంది. అది కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నవారికండి. ఎస్, కాకపోతే నాకు తెలుసు 25+ ఉన్న వాళ్ళంతా కొంచెం ఫీల్ అవుతారు. కాకపోతే ఎస్, ఇది ఓన్లీ 25 ఇయర్స్ లోపు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం. ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చండి. దీనికి మెయిన్ కండిషన్స్ వచ్చేసి, కండిషన్స్ కూడా ఏం లేదండి. దీనికి మనం ఎట్లా దర్శనం చేసుకోవచ్చు అంటే, రామకోటి మనం వినే ఉంటాం కదా, లేదు అంటే సాయికోటి, అలాగే గోవిందకోటి కూడా ఉందండి. మనం గోవిందకోటి పుస్తకాల్ని తిరుమలలో అయినా మనం కొనుక్కోవచ్చు. కానీ ఆ పుస్తకం కోసం మేము ఇప్పుడు తిరుమల వెళ్ళలేము కదా, వెళ్ళినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఎట్లాగా అని అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో కూడా మనం ఈ బుక్స్ని పర్చేస్ చేయవచ్చండి. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఎక్కడైనా కూడా మీరు ఈ బుక్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నేను రీసెంట్గా ఒక బుక్ కొనుక్కోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ అందరికీ నేను చూపించబోతున్నాను. శ్రీ గోవిందకోటి లక్షనామాల లిఖిత జపం. ఈ బుక్లో మనకి 1,00,000 గడులైతే ఉంటాయండి. ప్రతిరోజు మనం ఆ గోవిందనామస్మరణ చేస్తూ గోవింద గోవింద అని చెప్పి ఈ పుస్తకంలో మనకి వీలైనన్ని సార్లు రాయాలి. ఇలా ఏ వయసు వారైనా ప్రారంభించవచ్చు. కానీ మీరు 25 సంవత్సరాల లోపు ఈ పుస్తకాన్ని తిరుమలలో సబ్మిట్ చేయాల్సిందండి. కాకపోతే ఈ పుస్తకంలో 1,00,000 గడులు మాత్రమే ఉన్నాయి. కానీ మనకి మొదటి గడప దర్శనం కోసం అయితే మనం 10,00,000 116 సార్లు అయితే రాయాల్సి ఉంటుందండి. అంటే ఇలాంటి పుస్తకాలు 10 పుస్తకాలు రాయాలండి. అలా కాదు, నాతో పాటు నా ఫ్యామిలీలో కూడా కొందరికి దర్శనం కావాలి అనుకుంటే, కాకపోతే వాళ్ళందరూ 25+ అయి ఉంటే కనుక మీరు వారికి కూడా ఎలా దర్శనం కల్పించగలరంటే, మీరు 1,116 సార్లు అయితే రాయాలండి. అంటే ఇంచుమించుగా మీరు 100 పుస్తకాలు రాయాలి. ఎస్, వినడానికి కష్టంగా ఉన్నా కూడా మీరు నిజంగా చేయాలి అనుకుంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే చేయగలుగుతాము. కానీ నేను ప్రస్తుతానికైతే నా ఒక్కదాని గురించి అనుకుంటున్నాను. కానీ మీలో ఎవరైనా కూడా మీ ఫ్యామిలీకి కూడా దర్శనం కలిగించాలి అనుకుంటే 1,116 సార్లు అయితే రాయాలండి. ఇట్లా రాసి టీటీడీలో మీరు తిరుమలలో కనుక ఈ పుస్తకాలు సబ్మిట్ చేసినట్టయితే వారు వెరిఫై చేసి మన పుస్తకాల్ని ప్రతి పేజీకి కూడా ఎవరైతే ప్రారంభించారో వారే మొత్తం రాయాలండి. నాకు తెలిసిన దాని ప్రకారం వారు ప్రతి పేజీ కూడా చెక్ చేస్తారు అని నేను విన్నాను. సో ఇంత కష్టపడి రాసి ఎక్కడో ఒక పేజ్ ద్వారా మన దర్శన భాగ్యం పోతే అది చాలా బాధ కదా. సో ఎవరైతే స్టార్ట్ చేశారో, ఎవరైతే దర్శనం కావాలి అనుకుంటున్నారో వారే రాయడానికి ప్రయత్నించండి. మనం ఇట్లా రాసి సబ్మిట్ చేస్తే, మనం ఏ రోజైతే బుక్ సబ్మిట్ చేశామో అదే రోజు
లేదు అంటే ఆ తర్వాత రోజు మనకి దర్శనం అయితే ఉంటుందండి. ఇది ఉచిత మొదటి గడప దర్శనం అండి. మరీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఉచిత మొదటి గడప దర్శనం. స్వామివారిని మొదటి గడప నుంచి విఐపి దర్శనం చేసుకునే భాగ్యం టీటీడీ వారు మనకి ఈ రూపంలో కల్పిస్తున్నారు. దీని వెనుక ముఖ్య ఉద్దేశం వాళ్ళు పుస్తకాలు అమ్మి మనీ సంపాదించడం ఇవన్నీ కాదండి. మన యంగ్స్టర్స్ అందరిలో కూడా భక్తిని పెంపొందించాలి. ఇది ఫస్ట్. ఎస్, ఆబ్వియస్గా నేను కూడా 1,00,000 సార్ల 10,00,000 సార్ల ఆలోచిస్తాను. కానీ అక్కడ స్వామివారి దర్శనం వస్తుందంటే 10,00,000 సార్లే కదా, మొదటి గడప దర్శనం కదా అనుకుంటాం కదా. సో వారి ముఖ్య ఉద్దేశం మనం జనరల్గానే 2-3 సార్లు స్వామివారి నామస్మరణ చేస్తేనే చాలా పాజిటివిటీ వస్తుంది. అలాంటిది 10,00,000 సార్లు రాస్తామండి. సో మనలోని భక్తి పెంపొందాలి, అలాగే సద్బుద్ధి రావాలి అని చెప్పేసి ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఈ బుక్ ఎలా పడితే అలా రాయడానికైతే రాయొద్దు. కొంచెం మంచి ప్లేస్లో కూర్చొని నీట్గా బాత్ చేసి అలాగే నాన్ వెజ్ తినకుండా ఉండి రాయడానికైతే ప్రయత్నించండి. ఇంకొంచెం పాజిటివిటీ అయితే యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ బుక్ గురించి ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇంకా జాబ్ గురించి వచ్చినా కూడా నేను డీటెయిల్స్ చిన్నగా షేర్ చేస్తాను. బట్ మీరు అడిగితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గోవిందా.